నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. బొత్స సత్యనారాయణ గారు వాస్తవానికి ఎటు పరంగా చూసినా సరే వైసీపీలో ద సీనియర్ మోస్ట్, అంటే జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక స్థాయి పెద్ద అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కౌన్సిల్లో కూడా ఆయన ఫ్లోర్ లీడర్ అని చెప్పుకోవచ్చు. అటువంటిది ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటలైజ్ అయితే కనీసం పరామర్శించినటువంటి దిక్కు లేదు. గతంలో సభ పైన వచ్చేసి నా తండ్రి స్థాయి అంటే ఆయన వెక్కి ఏడ్చినటువంటి ఒక సందర్భాలు మనం చూసాం. కానీ ఈరోజు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో ఉంటే కౌన్సిల్లో లడ్డు రచ్చే తప్ప వాళ్ళు కనీసం ఎక్కడ కూడా పరామర్శించినటువంటి పద్ధతి లేదు, కనీసం దాని గురించి చర్చ కూడా చేయలేదు. సో ఎలా చూడాలంటే సార్ వైసీపీ వాళ్ళ నైతిక విలువల గురించి? ఇప్పుడు మనకి కుటుంబ వ్యవస్థలో ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉన్న రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అంతగా అమల్లోకి రాని రోజుల్లో ఒక్కొక్క కుటుంబంలో 7, 8 మంది, 10 మంది కూడా సంతానం ఉండేవాళ్ళు. అలా అంతమంది సంతానం ఉన్నప్పుడు ఇంట్లో పెద్ద అన్నో లేకపోతే పెద్ద అక్క ఉండేవాళ్ళు అనుకో. అక్క అంటే పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికి వెళ్ళిపోద్ది. కానీ ఇంట్లో పెద్ద అన్నకి ఈ చిట్ట చివరిలో ఉండే తమ్ముడికి మధ్య చాలా వయసు వ్యత్యాసం ఉండేది. అటువంటప్పుడు తండ్రి తర్వాత తండ్రి స్థానంలో అన్నున్నాడు అని చెప్పని ఫీల్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే తండ్రికి చేదోడు వాదోడుగా ఆ రోజుల్లో ఈ పెద్ద కొడుకులు కుటుంబ బాధ్యతలు నిర్వహించేవాళ్ళు. అలాగే చాలా కుటుంబాల్లో తండ్రి తర్వాత చిన్నాన్నని తండ్రితో సమానంగా భావిస్తారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత చిన్నాన్న దారుణ హత్యకి గురిగావించబడితే పలానా వాళ్ళు సూత్రధారులు అని చెప్పని సిబిఐ ద్వారా నిర్ధారణ జరిగితే అలా సిబిఐ ద్వారా నిర్ధారణ చేసిన వాళ్ళని నెత్తికెక్కించుకొని వాళ్ళకి ఎంపీ పదవులు ఇచ్చి వాళ్ళని అమాయకులు ఆణిముచ్చాలని చెప్పుకుంటా తన సొంత మీడియాలో చిన్నాన్న వ్యక్తిత్వాన్ని హననం చేస్తా ఆయనకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకు అక్రమ సంతానం ఉన్నారు, ఆ అక్రమ సంతానానికి ఆస్తుల పంపిణీ దగ్గర వచ్చిన విభేదాల కారణంగా చిన్నాన్న కుమార్తె హత్య చేయించిందేమో అని చెప్పని కథనాలు రాయించిన జగన్మోహన్ రెడ్డికి బొత్స సత్యనారాయణ గారు నా తండ్రితో సమానం అని చెప్పగానే బొత్స సత్యనారాయణ గారు ఎమోషనల్గా ఫీల్ అయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎమోషన్స్ లేవు, ఉండవు కూడా. సొంత తల్లితోటి అనుబంధం లేనాయన, సొంత చెల్లితో అనుబంధం లేనాయన ఇవాళ బొత్స సత్యనారాయణ గారిని ఎన్నికల అవసరాలు రీత్యా అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల్ని మెస్మరైజ్ చేయగలుగుతున్నాను అనుకుని జగన్మోహన్ రెడ్డి ఈయన నా పితృడు సమానుడు, నా తండ్రితో సమానం అని చెప్పని ఈయన ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే బొత్స సత్యనారాయణ గారు ఎమోషనల్ అయ్యారు, ఆయన కన్నీళ్ల పర్యంతరం అయ్యారు. కానీ ఆ ఒక స్టేట్మెంట్ ఇచ్చి బొత్స సత్యనారాయణ గారిని ఒక కట్టు బానిసలాగా, ఇంకా మనం మాట్లాడుకుంటే ఒక ఎమోషనల్ ఫూల్ లాగా, అంటే సహజంగా బంధాలకి అనుబంధాలకి విలువిచ్చే వాళ్ళని ఎమోషనల్ ఫూల్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ బంధాలకి అనుబంధాలకి ఇచ్చే విలువ కారణంగా అవసరమైతే తామును తగ్గించుకుంటూ ఎదురాళ్ళకి త్యాగం చేస్తారు. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ అదే బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ అనే పార్టీ ఏర్పాటు చేసుకునే నాటికే బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి రాష్ట్ర నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడు. మరి సుదీర్ఘకాలం చట్టసభలకు ప్రాతినిధ్యం వహించారు, సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అటువంటి ఆయన్ని వాళ్ళ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఈ బాధ్యతలు అప్పచెప్పిన క్రమంలో వైసీపీ పార్టీ ప్రతి తప్పు వెలుగులోకి వచ్చిన ప్రతి సందర్భంలో అవి తప్పులని చెప్పి తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డికి రక్షణ కవచలాగా నిలవాల్సిన బాధ్యత ఈ బొత్స సత్యనారాయణ గారి భుజస్కంధాల మీద పెట్టిన పర్యవసానం. శాసనసభ్యుడిగా వైసీపీ శాసనసభాపక్ష నాయకుడిగా అసెంబ్లీకి తాను హాజరై ప్రభుత్వం నుంచి ఎక్కుపెట్టబడుతున్న తన పాలనా హయాంలో జరిగిన తప్పులకి అవినీతికి తాను సంజాయిషి ఇవ్వాల్సిన దగ్గర తాను మాత్రం వెన్నుచూపి పారిపోయి బెంగళూరులో తాను అక్కడ సేద తీరుతా ఉండి కౌన్సిల్లో మెజార్టీ ఉందిగా మీరు మాత్రం పోరాడండి అని చెప్పని. పాలకుడివి నీవు, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నీది. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నీ మీద, ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది నువ్వు, వాళ్ళని వెనకేసుకొస్తుంది నువ్వు. కానీ ప్రభుత్వాన్ని ఢీకొట్టే బాధ్యత మాత్రం బొత్స సత్యనారాయణ గారి మీద పెడతా ఉన్నావు. కౌన్సిల్లో మనకు మెజార్టీ ఉంది కదా, మీరు పోరాటం ప్రదర్శించండి, మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి అని చెప్పని. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ గారు అయినా సరే, కౌన్సిల్లో ఇతర సభ్యులకైనా సరే ఇవాళ జరుగుతున్న ఈ రచ్చ, ఇవాళ నిజం కోసం పోరాటం చేయటం వేరు, అబద్ధాన్ని డిఫెండ్ చేయటం వేరు. ఒక అబద్ధాన్ని కవర్ చేయాలంటే 10 అబద్ధాలు చెప్పాలి. ఇవాళ కొన్ని రాజకీయపు విలువలకి కట్టుబడి ఉండి రాజకీయాలు అనగానే 100కు 100% మిస్టర్ క్లీన్ స్లేట్ లాంటి రాజకీయ చరిత్రలు నేపథ్యాలు వాళ్ళు ఎవరికి లేవు. కానీ ఉన్నందులో గుడ్డిలో మెల్లలాగా ఎవరు కొంత మెరుగు అనేది ఆలోచన చేసుకునే పరిస్థితులు వాళ్ళ రాజకీయాల్లో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో బొత్స సత్యనారాయణ గారు కూడా ఆయన రాజకీయ నేపథ్యం కొన్ని సందర్భాల్లో కొంత వివాదాస్పదంగా మారినా కూడా ఇవాళ ఉన్న సమకాలీన రాజకీయాల్లో కొంత మెచ్యూర్డ్ పాలిటీషియన్గా ఆయన్ని గుర్తించవచ్చు, పరిగణించవచ్చు. అంటే ఇవాళ
దాడులు దౌర్జన్యాల సంస్కృతి, అడ్డగోలు దోపిడీ సంస్కృతి, ఫ్యాక్షన్ మనస్తత్వం, ఇటువంటి వ్యవహారాల గురించి ప్రస్తావించినప్పుడు బొత్స సత్యనారాయణ గారికి వాటిని ఆపాదించలేం మనం. ఆయన కొంత సీజన్డ్ పాలిటీషియన్గానే ఆయన పరిగణించవచ్చు. అదే క్రమంలో కుటుంబ విలువలు, దైవభక్తి, వీటి గురించి ప్రస్తావనకు వచ్చినప్పుడు 100% ఆయన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాలు, సామాజిక సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అదే క్రమంలో దైవభక్తి కూడా కలిగిన నాయకుడు. అటువంటి నాయకుడికి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నాడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, తర్వాత రోజుల్లో చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, నాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సుదీర్ఘకాలంగా పనిచేసింది ధర్మారెడ్డి, అంతకుముందు జవహర్ రెడ్డి, ఇటువంటి వాళ్ళ పాలనా హయాంలో అక్కడ జరిగిన తప్పులకి వాళ్ళు సంజాయిషి ఇవ్వాల్సిన దగ్గర వాళ్ళని డిఫెండ్ చేసే బాధ్యత బొత్స సత్యనారాయణ గారి మీద పెట్టడం. ఈ పెట్టిన క్రమంలో ప్రభుత్వం సాక్ష్యాధారాలతో ముందుకొచ్చి వీళ్ళని ఎండగడతా ఉంటే ప్రభుత్వానిదే తప్పు అని చెప్పని అబోత కల్పనలతో మసిబూసి మారేడికాయ చేసి సభని నానా యాగి చేసి సభను తప్పుదో పట్టించి అక్కడ ఒక రకమైన న్యూసెన్స్ మేకర్స్గా మారి తీరాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద పెట్టడం. అంటే వీళ్ళు చేస్తున్న తప్పని తెలుసు, వీళ్ళు మాట్లాడుతున్నది తప్పని తెలుసు, పచ్చి అబద్ధాలు చెప్పాల్సి వస్తుందని తెలుసు. దీంతో 100% ఏ రాజకీయ నాయకుడికైనా వాళ్ళకి సొంతంగా ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా. మనం ఏం చేస్తున్నాం, ఎవరిని డిఫెండ్ చేస్తున్నాం, ఎందుకు డిఫెండ్ చేస్తున్నాం, జరిగిన తప్పేంటి, జరిగిన అపచారం ఏంటి, జరిగింది దైవద్రోహం కదా, కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచడం కదా జరిగింది. అటువంటి తప్పుని ఇవాళ మన భుజాల మీద వేసుకొని మనం ఆ తప్పు చేసిన వాళ్ళని మనం కాపాడటం ఏంటి అని చెప్పనే వాళ్ళ ఆత్మసాక్షి వాళ్ళని నిలదీస్తూ ఉన్నప్పుడు ఇవాళ ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారికి ఒక రకమైన మానసిక సంఘర్షణకి జగన్మోహన్ రెడ్డి గురి చేస్తూ ఉన్నాడు. దాని పర్యవసానం ఇవాళ ఆయనకి బీపీ రేజ్ అయింది. ఆ బీపీ రేజ్ అయ్యే పరిస్థితులు సృష్టిస్తుంది జగన్మోహన్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి గారు అడ్మిట్ అయినట్టుగా ఎస్ తప్పు జరిగింది, కల్తీ జరిగింది, మా హయాంలో ఆ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది, మేము ఆ రోజు అంతటి స్థాయి శ్రద్ధ కనపరచలేకపోయాం అని చెప్పని వైవి సుబ్బారెడ్డి గారు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నట్టయితే ఇంత వివాదం చెలరేగటానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ తప్పు జరిగింది అని చెప్పని వైవి సుబ్బారెడ్డి అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ద్వారా నియమించిన సిట్టు నిర్ధారణ చేసి వాళ్ళ ఛార్జ్షీట్ కోర్టుకు సబ్మిట్ చేసి ఉంటే ఇంకా మా క్లీన్ చిట్ వచ్చింది. అక్కడ అవి లేవు, ఇవి లేవు, ఇది హెరిటేజ్ బాధ్యత, ఇందాపూర్ డైరీ బాధ్యత అని చెప్పని రోజుకొక కట్టు కథలతోటి ఇష్యూని డైవర్ట్ చేయాల్సిన బాధ్యత బొత్స సత్యనారాయణ గారి మీద పెట్టడం. అంటే అక్కడ జరిగింది దైవద్రోహం అని చెప్పని తెలుసుండి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు, జగన్మోహన్ రెడ్డి బంధువర్గాన్ని కాపాడాల్సిన బాధ్యత మా భుజాల మీద పెట్టి మా భుజాల మీదుగా హైందవాన్ని, హైందవ ధర్మాన్ని, హిందూ భక్తుల మనోభావాల్ని మా భుజాల మీద తుపాకి పెట్టి కాలుస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక రకమైన మానసిక క్షోభతో ఆత్మసాక్షిని చంపుకొని ఈ విధంగా వ్యవహరించాల్సి వస్తుంది అని చెప్పని ఒక రకమైన మనోవేదంతో ఇవాళ బొత్స సత్యనారాయణ గారు ఆ బీపీ రేజ్ అయ్యి ఇవాళ ఆయన అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు. దాంతో ఇవాళ ఆయన హైదరాబాద్ హాస్పిటల్కి వచ్చారు. మళ్ళీ అక్కడ ఉంటే ఒకవేళ ఆంధ్రాలోనే ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏం పర్లేదు, నువ్వు ట్రీట్మెంట్ తీసుకొని ఇంజక్షన్ చేయించుకొని వచ్చి సభకొచ్చి గొడవ చేయమంటారు. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఒక కోడి కత్తితోటి ఒక చిన్న ఘాటు పడిందని చెప్పని స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ఆయన హైదరాబాద్ వచ్చి ఇదే సిటీ న్యూరో సెంటర్లో అన్కాన్షియస్ అయ్యి స్ట్రెచర్ మీద మోసుకెళ్ళి ఓ పక్కేం పులి, బెబ్బులి, సింహం అని చెప్పని చెప్తారు. కోడి కత్తితోటి ఒక ఘాటు భుజం మీద చిన్న ఘాటు పడితే స్పృహ కోల్పోయిన వ్యక్తిని నేను జగన్మోహన్ రెడ్డినే చూసా. స్పృహ కోల్పోయినట్టుగా భ్రమింపజేసి స్ట్రెచర్ల మీద హాస్పిటల్కి మోసుకెళ్ళి వందలాది మంది వెంటెళ్ళి, ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎదురు దెబ్బలు తగులుతాయి, ఏ చెట్టు కొమ్మ గీసుకుంటుంది మనకి ఎన్నో సందర్భాల్లో, లెక్క కూడా పెట్టం వాటిని. కానీ డ్రామాలు రక్తి కట్టించడంలో సిద్ధహస్తులైన జగన్మోహన్ రెడ్డి ముఠా ఎంచుకున్న హాస్పిటల్కే ఇవాళ కాన్బర్డ్ సిచ్యుయేషన్లో బొత్స సత్యనారాయణ గారు వచ్చి అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి. ఆ సిచ్యుయేషన్ అవాయిడ్ చేయడం కోసం ఇదే క్షేమకరం అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. ఇంకా ఈ దైవద్రోహం నేను చెయ్యలేను అని ఆయన ఆత్మసాక్షికి ఆయన సమాధానం చెప్పుకోలేని స్థితిలో సాక్షి రాస్తున్న కథనాలు, సాక్షి చేస్తున్న ప్రసారాలకి నేను ఒక మౌత్ పీస్ లాగా ఉపయోగపడటం కన్నా నా ఆత్మసాక్షికి విలువిచ్చి
నేను హాస్పిటలైజ్ అయినా పర్వాలేదనే భావన ఆయనలో తలెత్తడానికి జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న పట్లే కన్సర్న్ లేని వ్యక్తి, తల్లి పట్ల చెల్లి పట్ల కన్సర్న్ లేని వ్యక్తి ఇవాళ బొత్స సత్యనారాయణ గారు సిక్ అయ్యారు, బొత్స సత్యనారాయణ గారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అని అంటే అరే నా గురించి మాట్లాడే ఒక వ్యక్తి లేడే అనుకుంటాడే తప్ప అయ్యో బొత్స సత్యనారాయణ గారికి ఇలా అయింది అని చెప్పనే కన్సర్న్ జగన్మోహన్ రెడ్డికి ఉండదు. ఈరోజు దాకా ఎందరు నాయకులను ఆయన పరామర్శించాడు. తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో తన తిరుపతి లోక్సభ సభ్యుడు బల్లిదుర్గా ప్రసాదరావు గారు ఆయన చనిపోతేనే ఆ కుటుంబాన్ని పరామర్శించాల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎమోషన్స్ లేని ఒక నిలువెల్లా రాజకీయం మాత్రమే పోతబోసిన విగ్రహం లాంటి వ్యక్తి అతను. అతని నుంచి బొత్స సత్యనారాయణ గారికి పరామర్శ మనం ఎక్స్పెక్ట్ చేస్తే అది మన దురాశ అవుద్ది. బొత్స సత్యనారాయణ గారికి కూడా ఆయన ఏదో పరామర్శించాలి అని చెప్పనే అత్యాశ ఆయనకు కూడా లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా రాజకీయం చేయడం మాత్రమే జగన్కి తెలుసు కానీ మానవత్వ విలువలు ఎక్కడ కూడా పట్టించుకోవడం సంగతి మరొకసారి రుజువైంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.